ఆర్టీసీ సమ్మెతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ రీజన్లో 6 డిపోలు ఉండగా 6 డిపోల్లో దాదాపుగా 646 బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని డిపోలకు సంబంధించి ఆ బస్సులు ఏ డిపోకు సంబంధించిన బస్సులు ఆ డిపోకు వెళ్తున్నాయి. కానీ పూర్తిగానైతే ఈ క్లారిటీ లేకపోవడంతో కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రయాణికులు అయితే ఉన్నారు. ప్రయాణికులు కొంతమంది వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? పెద్దపల్లి. బస్సులో ఆర్టీసీ సమ్మె ఉందన్న విషయం తెలుసా మీకు? తెలుసా అండి. కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, చాలా సఫర్ అవుతున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం ఏదో డెసిషన్ తీసుకొని కార్మికులకు న్యాయం చేయాలి, వీళ్ళకి ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయాలి. చాలా సఫర్ అవుతున్నారు, బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ. సో ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన కోరికలు కూడా ప్రభుత్వం తీర్చాలి. సో మేము ఎక్కడి వరకు వెళ్తున్నారు? ఇప్పుడు నేను భూపాలపల్లికి వెళ్ళాలండి, ఆఫీస్కి వెళ్తున్నా, ఇబ్బంది అవుతుంది, బస్సెస్ లేవు. ఐఎమ్ వెరీ సఫరింగ్, చాలా బాధపడుతున్నాము. ఆర్టీసీ కార్మికుల వెంటనే సమ్మె విరమించాలని కోరుకుంటాను. ఇది వీరికి సంబంధించి మహిళలు ఉన్నారు, వీళ్ళకి సంబంధించి క్లారిటీ. ఆర్టీసీ సమ్మెకు సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందమ్మా? లేదు. ఆర్టీసీ సమ్మె ఉందని మీకు తెలుసా? తెలియదు. ఎక్కడికి పోవాలి మీరు? మేము కరిమార్ పోవాలి. ఎప్పుడు వచ్చారు ఇప్పటికి? ఇప్పుడు 7 గంటల బస్సుకి వచ్చినాం. ఇప్పటివరకు బస్సులు లేవు మీకు? లేవు. ఇది ఆర్టీసీకి సంబంధించిన సమ్మె సమాచారం తెలియకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని డిపోలకు సంబంధించిన బస్సులు అయితే ఏవైతే ప్రైవేటుకు సంబంధించిన బస్సులు ఉన్నాయో ఆ డిపోలకు వెళ్తున్నాయి. ఆ డిపోలకు వెళ్తున్న సమయంలో అక్కడి వరకు వెళ్ళే ప్రయాణికులను మాత్రమే తీసుకువెళ్తున్నారు. మిగతా ప్రయాణికులకు అనుమతి ఇవ్వడం లేదనే సమాచారం అయితే ఉంది. పూర్తిగానైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గందరగోళమైన పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ ప్రయాణికులకు సంబంధించి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ప్రయాణికులు కూడా కోరుతున్నది ఒకటే, ఇటు ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతుంది. ఇటు ప్రయాణికుల నుండి తమను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులకు సంబంధించి, డ్రైవర్లకు సంబంధించి, కండక్టర్లకు సంబంధించి, ఇటు కార్మికులకు సంబంధించి పూర్తిగా న్యాయపరమైన డిమాండ్లు చెప్పాలని పరిస్థితి అయితే ఉంది. ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా 641 బస్సులు ఉండగా ఇప్పటికే ఆర్టీసీ బస్సులకు సంబంధించి 346, అద్దె బస్సులు 295 ఆదిలాబాద్ రీజియన్ వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు సగటున దాదాపు 2.5 లక్షల మందికి పైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు ఆదిలాబాద్ రీజియన్కి సంబంధించిన ఆర్టీసీ చేరవేస్తుంది. ఇప్పటికే సమ్మె ఎఫెక్ట్ కారణంగా 346 ఆర్టీసీకి సంబంధించిన బస్సులు డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రైవేటుకు సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేటుకు సంబంధించిన బస్సులు కూడా డిపోలకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. సమ్మె నేపథ్యంలో రీజియన్లో అవుట్సోర్సింగ్కి సంబంధించిన 175 మంది డ్రైవర్లు ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నడపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. 175 మందికి సంబంధించిన బస్ డ్రైవర్లు ఇప్పటికే నమోదు చేసుకున్న పరిస్థితి. వారితో ఈ ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలన్న నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు డిపోల నుండి ఒక్క బస్సును కూడా బయటకు పోనిచ్చేదే లేదంటూ కూడా ఈ ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇటు ఆదిలాబాద్కు సంబంధించి ఆదిలాబాద్ రీజియన్లో మేజర్గా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఊట్నూరుకు సంబంధించిన డిపోలు ఉంటాయి. ఈ డిపోలకు సంబంధించిన బస్సులన్నీ కూడా మేజర్ గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇటు పట్టణ ప్రాంతాలకు వెళ్లాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మేజర్గా మీ డిమాండ్ లేనిది ఎందుకు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీ జేఏసీ తీసుకున్న నిర్ణయాలేంటి? ఈరోజు ఈ సమ్మెకు పోవడానికి పూర్తి స్థాయి ఇలా గవర్నమెంటు చేసిన తప్పుడు పని వల్లనే ఇలా స్ట్రైక్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఇలా గవర్నమెంటు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అని చెప్పి జరగడం జరిగింది. తర్వాత యూనియన్లు పునరుద్ధరిస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత కొత్త బస్సులు కొంటామని చెప్పడం జరిగింది. తర్వాత యూనియన్లు పర్మిషన్ ఇచ్చి ఎలక్షన్ పెడతామని చెప్పడం జరిగింది. మళ్ళా 21 పిఆర్సీ, అలాగే 17 పిఆర్సీ ఏరియర్సు, తర్వాత ఇలా 25 పిఆర్సీ, 2 పిఆర్సీలు పెండింగ్ ఉండడం జరిగింది. ఒక పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉండడం జరిగింది. ఇవన్నీ ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్స్ కన్నా ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద ఎన్నో మాటలు చెప్పి మా ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టి ఇలా ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఇవాళ ఎప్పటివరకు ఈ సమ్మె చేసే అవకాశం ఉంది? ఈ సమ్మె మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగుతూ ఉంటుంది. ఈ సమ్మెకు పూర్తి సంపూర్ణ మద్దతు యావత్ తెలంగాణ ప్రజలు
అన్ని పార్టీల నాయకులు కూడా మాకు మద్దతు ఇస్తారు. ఇది సమ్మెకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు. ఈ ఆర్టీసీ సమ్మెతోనన్నా కనీసం మీ ఆటోలో ఎక్కేందుకు వస్తున్నారా? ఆటోలు ఎక్కేవారు ఎవరు లేరు. మహాలక్ష్మి పథకం చేసి ఆటోలు కూడా ఎవరు ఎక్కుతలేరు. మొత్తం ఫ్రీ బస్సులు అయ్యే కానీ మొత్తం ఆటోలకు బతికే వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సమ్మెతోనన్నా వస్తురా జనం? సమ్మెతోని కూడా ఆటోలు ఎవరు ఎక్కుతలేరు. అందరు మొత్తం ప్రైవేట్ బస్సులకి వెళ్తున్నారు. ఇది పరిస్థితి ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆర్టీసీ సమ్మె ఒకవైపు కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కొనసాగింది. ఆ నేపథ్యంలో మీ డ్రైవర్ల మీద, ఆటో డ్రైవర్ల మీద పరిస్థితి ఎట్లా ఉండే, ప్రభావం ఎట్లా ఉండే? అంతే ఉంది సార్. ఎవరు ఎక్కుతలేరు ఆటోలు ఎవరు ఎక్కుతలేరు సార్. ఇప్పటికి కూడా ఎవరు వస్తలేరు? వస్తలేరు, వెయిటింగ్ ఉన్నది అందరికి. గిరాకీ లేక పెట్టుకొని చూస్తున్నాం. ఇక్కడ రోజు ఇదే పరిస్థితి ఉండే? రోజు ఉంటుంది కొంచెము, ఈ రోజు లేదు. ఈరోజు ఆర్టీసీ సమ్మె అని కొంచెం ఇప్పటివరకు ప్రయాణికులు రాలేదు. ఇది ఆర్టీసీకి సంబంధించిన సమ్మె నేపథ్యంలో కొంతమంది ప్రైవేటు వాహనాల వైపు కూడా చూడట్లేదు అంటున్నారు. అయితే రైళ్లకు సంబంధించిన రాకపోకలు అందుబాటులో ఉన్న ఆదిలాబాద్ మంచిర్యాలకు సంబంధించిన ప్రాంతాల నుంచి, రైల్వే స్టేషన్ నుండి రైలు ప్రయాణానికి మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రైవేటుకు సంబంధించిన వాహనాలు, కారుల్లో కూడా దూర ప్రాంతాలకు, హైదరాబాదు లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ప్రైవేటుకు సంబంధించిన అద్దె బస్సులు యథావిధిగా కొనసాగడంతో ఆర్టీసీకి సంబంధించిన ఎఫెక్ట్ పెద్ద ఎత్తున కనిపించడం లేదు. మరోవైపు నిర్మల్కు సంబంధించిన డిపాల్లో మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి ఒక్కొక్క బస్సుకు ఒక్కొక్క కానిస్టేబుల్ను కూడా అదనంగా ఉంచి భద్రత నేపథ్యంలో పంపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు కార్లకు సంబంధించి, ప్రైవేటు వాహనాలకు సంబంధించి పరిస్థితులు అయితే ఇబ్బందికరంగానే ఉన్నాయి. దాదాపుగా గంటల పాటు ఆర్టీసీ డిపో ముందు పడిగాపులు కాసినా కూడా ఎవరు కూడా ప్రయాణికులు అయితే రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రైవేటు వాహనాల పరిస్థితి ఎట్లా ఉంటే ఇటు ఆటోలకు సంబంధించిన ప్రయాణాల్లో మొగ్గు చూపడం లేదు. ఇన్ని రోజులు మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సులు ఉండడంతో వాటి ఎఫెక్ట్ కారణంగా బస్సుల బంద్ ఉన్నప్పటికీ కూడా ఆటోల వైపు ఎవరు చూడని పరిస్థితే కనిపిస్తుందంటూ ఇటు ఆటో డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బంద్ ఎఫెక్ట్ మరో 2-3 రోజులు ఉంటే మా బతుకు మీద ఏమైనా భరోసా పెరిగే అవకాశాలు ఉందంటూ ఆటో డ్రైవర్లు, ప్రైవేటు వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అద్దె బస్సుల కొనసాగింపు కారణంగా అద్దె బస్సులు యథావిధిగా రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె మీద తీవ్ర ప్రభావం అయితే పడని పరిస్థితి కనిపిస్తుంది. అద్దె బస్సులను కూడా అడ్డుకునేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆర్టీసీ అద్దె బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భాగంగా కేవలం డ్రైవర్లతోనే ఆ బస్సులు నడిపిస్తున్నారు. కండక్టర్ లేకుండానే ఆర్టీసీకి సంబంధించిన అద్దె బస్సులు కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓవైపు ఆర్టీసీకి భారంగానే మారుతుంది, ఆర్థికంగా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డ్రైవర్ కమ్ము కండక్టర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆర్టీసీ సమ్మెతో? ఇక కష్టంగా ఉందన్న. ఇక డ్రైవింగ్ చేస్తూ టిమ్ కొట్టాలంటే ఇబ్బంది ఎవరికైనా. ఇక మాకు టైం సరిపోతలేదు. ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించిన టికెట్లు ఇవ్వడంలో కానీ ఆ ఇష్యూలు ఏమైనా వస్తున్నాయి? ఇష్యూలు వస్తాయి. ఇక మహిళలు వాళ్ళే గొడవ పెట్టుకోవడం, ఇక వాళ్ళు చెప్పినకపోవడం ఉన్నది. ఇక ఇప్పుడు డ్రైవర్ మీరే, కండక్టర్ మీరే? నేనే. ఇది డ్రైవర్ కమ్ కండక్టర్ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించి ఈ సమ్మె ఉందన్న విషయం తెలుసా మీకు? తెలుసు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటు బస్సులు కూడా నడవకపోతే ఎట్లా ఇబ్బంది ఉండదు? బాగా జనానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ హాస్టల్లో పిల్లగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలంటే ఎట్లా ఇబ్బందులు అవుతాయి మాకు. దేనికైనా ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? హైదరాబాద్ పోవాలి, సికింద్రాబాద్ పోవాలి. రేపు పోదామంటే ఇప్పుడు ట్రైన్లో పిల్లలు బయట మేడం ఫోన్ చేసి రండి తీసుకెళ్ళండి అని అంటాను. ఇప్పుడు స్కూల్లో సెలవులు ఇచ్చిండ్రు, మేము ఎట్లా పోకట చెప్పండి. ఇది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు ఉన్నారు. ఈ ఆర్టీసీ సమ్మె గురించి తెలుసా అండి మీకు? తెలుసండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను కరీంనగర్ వెళ్తున్నా. ఇప్పుడు ఒకవేళ బస్సులు పూర్తిగా బంద్ అయితే ఈ ప్రైవేట్ బస్సులు కూడా లేకపోతే ఎట్లా ఇబ్బంది ఉండదు? ఇబ్బందే ఉంటుందండి, కష్టమే కదా. డైలీ వెళ్ళే వాళ్ళం కదా వర్క్కి. ఇప్పుడు ఈ కార్మికులు, ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు ఏమన్నా మీకు తెలుసా? వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ అదే గవర్నమెంట్లో విలీనం చేయాలంటున్నారు కదా, అది అసలు జరగట్లేదు కదా. కానీ సడన్గా ఇట్లా రద్దు చేస్తే కష్టం అవుతుంది కదండి. ప్రయాణికులు ఏం చెప్తున్నారు? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మద్దతు తెలుపుతారా?
ఇది ప్రయాణికులు చెప్తున్నది. పూర్తిగానైతే ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ఓవైపు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో అవి సమ్మెలో పాల్గొన్నాయి. అద్దె బస్సులు మాత్రము సమ్మెలకు సంబంధించి సమ్మెకు దూరంగా ఉన్నాయి. దీంతో రాకపోకలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయాణికులకు కాస్త ఇబ్బందికరంగా లేకున్నప్పటికీ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనో ఆ ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ 9 ఉమ్మడి ఆదిలాబాద్.